ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఎన్నో బలమైన కార్యాలను మన జీవితంలో ప్రభు చేస్తూ వస్తున్నారు కదండి. నిజమే, నిశ్చయంగా ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటలు పట్టుకొని బ్రతుకుతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. మనము ఈ రోజున ఇలా మరి చక్కని జీవితాన్ని జీవిస్తున్నామంటే కేవలం మరి దేవుని ద్వారానే కదా. ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనం ఎలా అయితే అందరము దేవుని మాటలు ధ్యానిస్తున్నామో, ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ మరి మనందరం ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన ఆ మాటలు రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినంతయు నీకు చేసేదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునాక. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడొద్దు, నీవు చెప్పినంతయు నేను చేసేదనని దేవుడు మాట్లాడుతున్నారు. ఎదిగో కొన్నిసార్లు మనం చాలా విషయాలు భయపడుతూ ఉంటాం కదండి. అయ్యో ఎలా ఏంటి అన్నట్లుగా మన జీవితాలలో ఎప్పుడు కూడా భయమే అన్నిటికీ భయపడుతూ ఉంటాం. మరి ఎలా నా జీవితం, ఎలా నా పిల్లల పోషణ, ఎలా నా కుటుంబ పరిస్థితులు, ఈ పరిస్థితులను చక్కబడతాయా, ఈ పరిస్థితుల వల్ల మరి నా జీవితం కుదుట పడుతుందా? ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, భయపడద్దు. దేవుని సన్నిధిలో మనం చెప్పడం మనం ప్రారంభించాలండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రతి విషయంలో దేవునితో మాట్లాడుతున్నారు. దేవా, నాకు ఈ కొరత ఉందయ్యా, నాకు ఈ సహాయం ఉంది, నాకు ఈ భయంకరమైన పరిస్థితి ఉంది, ఇదిగో నాకు ఇంత వేదన ఉంది, నాకు ఇంత ఇబ్బంది ఉంది, బాధ ఉందయ్యా, నీవు మాత్రమే సహాయం చేసి దేవుడవు కదా, ఇదిగో నన్ను ఈ పరిస్థితి నుంచి దాటించు అని అడిగినప్పుడు దేవుడు అంటున్నారు, మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని అంతటి దేవుడు చేయబోతున్నారని, నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో మనం ఏది మొరపెట్టినా, మనం దేవుని ఏది అడిగినా ఆయన మన ఎడల ఆ కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు భయపడద్దు. ఇలాగనే ప్రార్థించడం కంటిన్యూ చేయండి. ప్రార్థించడం ఎప్పుడు కూడా మనం మానక, విసుకక, లేకపోతే అలసిపోక, కార్యము ఎన్నటికి జరుగుతుందని చాలాసార్లు అలసిపోయి ప్రార్థన ఆపేస్తూ ఉంటాం. లేకపోతే వేదనలో ఇంకా వద్దురా, నాకు ఈ జీవితం వద్దు ఇదంతా అన్నట్లుగా ప్రార్థన ఆపేసి జీవితం అంతా ముగించిపోతున్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. లేదండి, ప్రార్థన ఎల్లప్పుడూ మనం చేస్తూనే ఉండాలి. మనం దేవునితో మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఆయన మన ఎడల చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో మాట్లాడుతున్నారు కదా, ప్రతిరోజు అడుగుతున్నారు. మీరు ఏదైతే అడుగుతున్నారో దేవుడు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. గొప్ప కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. సమస్తము మనకు క్షేమమైనది, యోగ్యమైనది, మనకు మేలైనది, మనకు మంచి అనేది అది మాత్రమే దేవుడు చేసే దేవుడే ఉన్నారు. ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనం ఊహించం. మన జీవితంలో మన జీవితాలు ఇలా ఉంటాయి అని అనుకోనట్లుగా దేవుని కార్యాలు ఉంటాయండి. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. అయితే మనం కొద్దిగా అడుగుతాం కదా, కొన్నిసార్లు కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం. అయితే మనము అంటే కొద్ది వరకే మన ఆలోచన ఉంటుంది, కానీ మిన్నైన ఆలోచనలతో దేవుడు మనల్ని బలపరిచి నడిపించి దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రభు అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ధైర్యపడకండి, ధైర్యంతో ముందుకు సాగుదాం. భయపడవద్దు, చెప్పినంత ఇది చేసే దేవుడై ఉన్నారు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి మరి ప్రార్థనలో ముందుకు సాగుదామా? విడువక, మానక, విసుకక ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రమయ్యా. మీ బలమైన మాటల ద్వారా ప్రభా, ఇదిగోండి మేము ఎంతగానో ప్రతి ఉదయం సమాధానం, సంతోషము చేత నింపబడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని మాటను మాట్లాడారయ్యా. ఇదిగోండి ప్రభా, చెప్పినంతయు నేను చేస్తానని మనం ప్రభా, ఇదిగోండి మా జీవితాలలో మేము చాలా విషయాలు భయపడుతూ ఉంటాం, లేకపోతే చాలా విషయాలు దిగులు పడుతూ ఉంటాం.
స్తోత్రం. కానీ ప్రభా ప్రతి ఉదయం కూడా మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో కృంగిన మా జీవితాలలో అయా, అలసిపోయిన మా జీవితాల్లో మీ వాక్కు అయా ఎంతో అద్భుతాన్ని చేస్తుంది. అయ్యా మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏదైతే మాట్లాడారో మా జీవితాల్లో అది నెరవేర్చబడను గాక, మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ప్రభా యేసు పరిశుద్ధ నామంలో అయా బిడ్డలు దేని కొరకైతే అడుగుతున్నారో సంవత్సరాల తరబడి, ఏ విషయంలో అయితే మొరపెడుతున్నారో అంతా కూడా జరుగును గాక యేసు నామంలో. అవన్నిటిలో వాటన్నిటిలో ప్రభా ఇదిగోండి మీరు గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగిస్తూ ఆయా సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యం క్షేమాన్ని కలగచ్చండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నీ బలమైన శక్తి చేత నింపండి. ఉదయకాల సమయంలో చేసిన ప్రయత్నాల్లో పనులలో కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. ఏది కావాలన్నా అయా విడువక ప్రార్థించే వారిగా అయా ఇదిగోండి ఎప్పుడు కూడా ప్రభా ఇదిగోండి ప్రార్థనలో ముందుకు సాగేవారిగా ఉంటే కృప చూపించమని, ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి, సమాధానం సంతోషం నెమ్మదిని దయచండి. ఏ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మీ బలమైన హస్తం ప్రతి ఒక్కరిపైన ఉంచమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం అయా, ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.